మూట చూసి భయపడ్డారు. విప్పి చూస్తే షాక్. నవజాత శిశువు అనుకుని పోలీసులకు సమాచారం. చివరకు పెళ్లి మృతదేహంగా వెల్లడి. వికారాబాద్ జిల్లా యాలల మండల సమీపంలోని దర్గా పక్కన ఉన్న శ్మశాన వాటికలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మూట స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. చిన్నపాటి మూటలో మృతదేహాన్ని కట్టిపడేసినట్లు కనిపించడంతో అది నవజాత శిశువు మృతదేహమై ఉంటుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. విషయం పోలీసులకు చేరడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మూటను పరిశీలించారు. అనుమానం నివృత్తి చేసుకునేందుకు మూట విప్పి చూడగా అందులో నవజాత శిశువు కాదు, పిల్లి మృతదేహం కనిపించింది. దీంతో అప్పటి వరకు భయాందోళనకు గురైన స్థానికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన తర్వాత ఇంతకీ అసలు విషయం ఇదా అంటూ నవ్వుకున్నారు. మొత్తానికి ఓ చిన్న మూట స్థానికులను కొద్దిసేపు కంగారు పెట్టగా పోలీసులు పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్న ఘటనగా ఇది నిలిచింది. ఇక్కడ మేము పాలు పోసినాము పొచ్చమ్మ కాడ. పాలు పోసి దర్గాలో ఇక్కడ పుట్టున్నాం సార్. పుట్టాల పాలు పోనిపోతాం నేను, మా భార్య, మా బాబు. ఇట్లా పోతుంటే తవ్వకు అడ్డం ఉన్నది. ఏందని చూసినాం. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే అది అట్లా కనిపించేసరికి ఏదో పిల్లలది ఎవరన్నా ఏమన్నా శివం ఉండొచ్చు అని ఇంటికి వెళ్ళిపోయినా. అట్లే పాలు పోసి ఆడ దర్గాలో పాలు పోసి ఇంటికి వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏం చేసినా ఆయన సాయిల్ ఈయన కనిపించిండు. అట్లే జబ్బర్ మక్బూల్ ఈ దర్గా ముల్లా ఆయన, వాళ్ళని తీసుకొని వచ్చిన. ఇట్లా సంగతి ఇట్లా అంటే వచ్చినాం జూనికి, అంతే సార్. ఇక నీ పేరేం పేరు? కటికే రాజు. కటికే రాజు. మీ నాయన పేరు? కటికే మోహన్ లాల్. ఎన్ని గంటలకంటే ఒక 40 నిమిషాలు అవుతుంది సార్. 40 నిమిషాలు పాలు పోనీకి వచ్చారు? అవును సార్. చాలా కాదు చురుకులు పడిన ఇక్కడ ముఖం కనిపిస్తుంది. నడుపుకున్న పిల్లి కదా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.